హలో టెక్ లవర్స్, ఈ రోజు వీడియోలో మనం కంప్లీట్గా పీసీకి సంబంధించిన కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ షార్ట్ కట్ ట్రిక్స్ అన్ని పీసీస్ అండ్ ల్యాప్టాప్స్ ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈ షార్ట్ కట్ ట్రిక్స్లో మనం మొదటిగా తెలుసుకోబోయే షార్ట్ కట్ వచ్చేసి ఈ షార్ట్ కట్ అండి. ఈ షార్ట్ కట్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే మన సిస్టంలో డ్రైవర్స్ అన్ని ల్యాగ్గా ఉంటాయి. అంటే ఏది క్లిక్ చేసినా సరే కొంత టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. సో ఏదైనా విండో ఓపెన్ చేసినా, క్లోజ్ చేసినా, లేదా వాల్యూమ్ అప్ చేసినా, డౌన్ చేసినా, లేదా బ్రైట్నెస్ మార్చినా, సో ఇట్లా మనం ఏది చేసినా సరే కొంత స్లోగా అయితే, కొంత డిలే అయితే కనబడుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ షార్ట్ కట్ని అప్లై చేయడం ద్వారా మన సిస్టంలో ఉన్న డ్రైవర్స్ అన్నీ కూడా ఒకసారి రీసెట్ అవుతాయి అన్నమాట. ఇలా రీసెట్ అవ్వడం ద్వారా మన సిస్టమ్ అయితే ఈ ల్యాగ్ నుంచి బయటకు వచ్చి కొంత ఫాస్ట్గా అయితే రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఒకసారి సిస్టమ్ని రీస్టార్ట్ చేసినా మనకి ఈ ల్యాగ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. అండ్ దీని తర్వాత మనం రెండోదిగా తెలుసుకోబోయే ట్రిక్ వచ్చేసి స్క్రీన్ షాట్కి సంబంధించి. సో ఈ స్క్రీన్ షాట్కి సంబంధించిన ట్రిక్ ఏంటంటే, సో ఇక్కడ కనబడుతున్న విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనం కావాల్సిన ఏరియాలో డ్రాగ్ చేసి మనం స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మామూలుగా అయితే విండోస్ ప్లస్ ప్రింట్ స్క్రీన్ కొడితే మనకి స్క్రీన్ షాట్ వస్తుంది, అంటే డిస్ప్లే మొత్తం మనకి స్క్రీన్ షాట్ వస్తుంది. కానీ మనకి కొంత సెలెక్టెడ్ స్పెసిఫైడ్ ఏరియా స్క్రీన్ షాటే కావాలనుకుంటే విండోస్ షిఫ్ట్ ప్లస్ ఎస్ అనేది క్లిక్ చేస్తే మనకి స్పెసిఫైడ్ ఏరియా స్క్రీన్ షాట్ మాత్రమే వస్తుందన్నమాట. సో ఇదైతే మూడోదిగా మనం తెలుసుకోబోయే ట్రిక్ వచ్చేసి స్క్రీన్ అరేంజ్మెంట్. సో ఈ స్క్రీన్ అరేంజ్మెంట్ ఏంటంటే, విండోస్లో వచ్చేసి మల్టిపుల్ యాప్స్ని ఒకేసారి ఓపెన్ చేసి అయితే పెడుతూ ఉంటాం. ఇలా ఓపెన్ చేసి పెట్టినప్పుడు వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలన్నా, లేదా ప్రతి యాప్కి మల్టిపుల్ లేఅవుట్స్ ఇవ్వాలన్నా మనకి ఈ షార్ట్ కట్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ షార్ట్ కట్ వచ్చేసి విండోస్ ప్లస్ జెడ్ అనే షార్ట్ కట్ని యూజ్ చేసి మల్టిపుల్ లేఅవుట్స్ ఇవ్వడం కానీ, ఒకే స్క్రీన్లో అరేంజ్ చేసుకోవడం కానీ చేయడానికైతే వీలుంటుందన్నమాట. సో డెఫినెట్గా అయితే చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటాయి ఈ ట్రిక్స్. అండ్ వీటితో పాటు ఇంకా మరికొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఆ ట్రిక్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇవ్వండి. ఈ వారం 3 ట్రిక్స్. అండ్ ఈ ట్రిక్స్ కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ఇప్పుడే వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్.